కరీంనగర్లోని రంగినేని గార్డెన్లో ఆటో కార్మిక సంక్షేమ సంఘం నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంతో పాటు ఆటో డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ అవగాహన సదస్సును కూడా నిర్వహించారు. ఈ వేడుకకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ మాట్లాడుతూ ప్రతి ఆటో డ్రైవర్ ఖచ్చితంగా అధికారిక డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం ప్రాథమిక విధి. ప్రతి డ్రైవర్ వెనుక ఒక కుటుంబం ఉంటుందని, మీకోసం ఇంట్లో భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారని గుర్తుంచుకోవాలి. డ్రైవర్లకు ఏమైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, దీనివల్ల ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ఆటోకి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు, ఫిట్నెస్ పత్రాలు క్లియర్గా ఉంచుకోవాలి. పత్రాలు సక్రమంగా ఉంటేనే ప్రమాద సమయాల్లో ఇన్సూరెన్స్ పరిహారం లభిస్తుందని స్పష్టం చేశారు. వృత్తి పట్ల గౌరవంతో, ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తిస్తూ డ్రైవర్లందరూ క్రమశిక్షణతో మెలగాలని పిలుపునిచ్చారు. ఈ ఘనమైన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, వివిధ రంగాల ప్రముఖులు, ఆటో కార్మికుల సంఘాల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అధ్యక్షులు బొమ్మడి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్, ఉపాధ్యక్షులు కొత్తూరి సత్యనారాయణ, కొత్తూరు రఘు, దండు అంజయ్య, కూకట్ల సంపత్, కోశాధికారి చిట్టుమల నాగభూషణం, సహాయ కార్యదర్శులు వడ్లకొండ శ్రీనివాస్, వాల్క రమేష్, మీర్చా అష్రఫ్ బేగ్, మారం సంపత్, తిరుకల మహేష్, ప్రచార కార్యదర్శులు మాటం శ్రీనివాస్, బీరరాజు, కార్యవర్గ సభ్యులు ఊరాచీలం వేణుమాధవ్, వీర్ష పరమేష్, బోంగోని శ్రీనివాస్, కాలవ మిధుబాబు, నునూరి ఎల్లయ్య ప్రమాణ స్వీకారం చేశారు. మీరు అప్పచెప్పిన బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని ఈ సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీ సేవలు మన ఆటోలకు ఎంతో అవసరం ఉన్నాయి. సేవలు అందించవలసిందిగా కోరుతున్నాం. చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నేను కరీంనగర్ ఆటో కార్మిక ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నుకోబడ్డాను. నాపై మీరు కూర్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, నేను ఆటో కార్మికుల హక్కుల కొరకు నిస్వార్థంగా పనిచేస్తానని, ఆటో డ్రైవర్ల సంక్షేమం, భద్రత, అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తానని, వ్యక్తిగత ప్రయోజనాల కంటే సంఘం యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కంటే సంఘం యొక్క ప్రయోజనాలే ముఖ్యమని ముందుంచుతానని, నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావంతో మీరు అప్పచెప్పిన బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు వ్యవస్థాపకులు. ఈరోజు కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ గారు, మరి అదేవిధంగా గంగుల కమలాకర్ గారు, స్థానిక శాసనసభ్యులు, మరి మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు, టీపీ గారు, మరి ఏసీపీ గారు, ట్రాఫిక్ ఏసీపీ గారు, వీళ్ళందరూ ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవుతూ ఉన్నారు. మరి ఈ ప్రోగ్రాంలో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మా ఆటో డ్రైవర్లం అందరం ఐకమత్యంగా ముందుకు సాగే విధంగా సంఘాన్ని బలోపేతం చేసి ఇవాళటి నుంచి వెళ్ళి ఆటో డ్రైవర్ల సమస్యలపై పోరాడే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇదే సందర్భంలో మేము ఇక్కడికి వెళ్ళి ఒకటే అడగదలుచుకుంటా ఉన్నాం ఈ ప్రభుత్వాలను. ఇలా ఆటో డ్రైవర్ల సమస్యలు చాలా ఉన్నాయి. మరి ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు సహకరించాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్లు, అధికారులు, ఎందుకంటే రాజకీయ నాయకులు మాట తప్పుతూ ఉంటారు, వాళ్ళ అవసరానికి ఉపయోగించుకుంటారు, అంతేగాని మరి అదేవిధంగా అధికారులు మాత్రం ఎప్పటికీ ప్రజల యొక్క సమస్యల మీద, ప్రజలకు ఈ మరీ ముఖ్యంగా మోటార్ రవాణా రంగానికి సంబంధించి, ఆటో డ్రైవర్లకు సంబంధించిన సమస్యల మీద మరి అధికారులు దృష్టి సారించి ఆటో డ్రైవర్ల యొక్క జీవన విధానాన్ని ఎలా అయితే ఉందో మరి ఈ విధానాన్ని తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా అధికారులు కూడా మాకు సహకరించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడి నుంచి మేము వారిని వేడుకుంటా ఉన్నాం.
మరి కరీంనగర్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, మరి ఆర్టీఓ అధికారులు కావచ్చు, ఇతరత్ర అధికారులు, మున్సిపల్ సంబంధించిన అధికారులు కావచ్చు, వీళ్ళందరితోని మా ఆటో డ్రైవర్లకు సత్సంబంధాలు కలిగి ఉంటాయి. మరి ఈ సందర్భంలో వీళ్ళందరినీ మేము ఒకటే వేడుకుంటా ఉన్నాం. కరీంనగర్ సిటీలో పార్కింగ్ స్థలాలు లేవు, మరి పార్కింగ్ స్థలాలను కేటాయించే విధంగా మున్సిపల్ అధికారులు ప్రయత్నించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా మహాలక్ష్మి పథకం వచ్చి ఆటో డ్రైవర్లు మరి వాళ్ళ జీవన ఉపాధిని కోల్పోయి వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితులలో ఇలా ఆటో రంగం ఊగిసలాడుతున్న సందర్భంలో మరి ప్రభుత్వం వెంటనే ఆదుకొని ఆటో డ్రైవర్లను ఆదుకొని వారి కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి వెంటనే మాకు ఒక లక్ష కోట్లతోని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మన గవర్నమెంట్ హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు భద్రత కలిగే విధంగా ఆటో డ్రైవర్లకు వాళ్ళకు ఒక ధైర్యాన్ని, మనోధైర్యాన్ని కలిగించే విధంగా మరి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం. ఇప్పటికే చాలామంది మా ఆటో డ్రైవర్లు ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత కిరాయి లేక, ఇంట్లో పిల్లలను చదివించలేక నానా ఇబ్బందులతో చాలా అవస్థతో గుండెపోట్లు వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు బాగున్నాయి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ మేము ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా కూడా మేము సంతోషంగా ఉండాలంటే మరి ప్రభుత్వాలు కూడా మాకు అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో మా కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం తరఫున మా ఆటో డ్రైవర్లకు ఫైనాన్స్లో కావచ్చు, ఫైనాన్స్ వారి బాధలు కావచ్చు, పోలీసు వారి బాధలు కావచ్చు, ఏ బాధలున్నా సంఘం దృష్టికి తీసుకెళ్తే మేము వెంటనే వారితో మాట్లాడి మా ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, ఆటో యూనియన్ అధ్యక్షుడు. ఈరోజు గెలిచిన ఆటో డ్రైవర్లు, అధ్యక్ష కార్యదర్శులు మరియు మా సభ్యులందరూ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొంటున్నారు. మరియు ఈ సిటీలో ఉన్న ఆటో డ్రైవర్లు కానీ, ఇంకా జిల్లాలో ఉన్న ఆటో డ్రైవర్లు కానీ ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో అందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. నేను ఒకటే తెలుపుతున్నా, ఈ వేదిక ద్వారా మా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కు మాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానన్న భత్యం ఇప్పటిదాకా ఏ మంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ నోరు మెదపడం లేదు. దయచేసి తక్షణమే ఈ కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఈ వేదిక ద్వారా గవర్నమెంట్ గారికి తెలియజేస్తున్నాము. తక్షణమే 12,000 రూపాయలు మా ఆటో డ్రైవర్లకు కేటాయించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్ గారికి తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో ఈ మా ఆటో డ్రైవర్లకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అటు ఫైనాన్స్ పరంగా కానీ, ఇటు ఏదైనా ఆటంకాలు జరిగినా కానీ, ఏ సంఘటన జరిగినా కూడా మా ఆటో డ్రైవర్లకు వెన్నంటే ఉండి వారి సమస్యలను తీర్చడానికే ఈ ఎన్నిక జరిగింది. కాబట్టి వాళ్ళకు అందుబాటులో ఉండి ఈ సమస్యలు తీర్స్తామని చెప్పి ఆటో డ్రైవర్లందరికీ ఆజ్ఞాపిస్తున్నాము. మా సంఘ సభ్యులు అందరం కూడా తోడ్పాటుగా ఉండి ఐకమత్యంతో ఉండి కరీంనగర్ సిటీ ఆటో డ్రైవర్లకు కానీ, జిల్లా ఆటో డ్రైవర్లకు కానీ ఏ ఆపద వచ్చినా కూడా మేమందరం ముందుండి ఈ సేవా కార్యక్రమంలో ఉంటామని చెప్పి ప్రతి ఆటో డ్రైవర్కు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతంగా చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. ఇది జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు ఇచ్చేస్తున్నారు, మరియు మన రాజకీయ నాయకులు చాలామంది కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమం మేము జరుపుకుంటున్నందుకు మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్, కరీంనగర్.